క్రీస్తునామమున మీకందరికీ శుభములు. సర్వాధికారి సర్వసృష్టికర్త అయిన దేవుడు, సమస్తమును మాట ద్వారా చేసిన దేవుడు, మానవాళి కొరకు తన కుమార్ని త్యాగం చేసిన సర్వాధికారి అయిన దేవుని నామమున మీకందరికీ శుభములు. ఇదన మరి యొక్క టైటిల్తో నేను మీ మధ్యకు వస్తూ ఉన్నాను. ఎవరికి నీ మొర, టు హూమ్ యు ఆర్ ప్లీడింగ్, లేదా ఎవరికి నీవు మొర పెడతా ఉన్నావు, రిక్వెస్ట్ చేస్తూ ఉన్నావు, ఇవన్నీ మాటలు వస్తూ ఉంటున్నాయి. సో ఇది మన టైటిల్, ఎవరికి నీ మొర, టు హూమ్ యు ఆర్ కాలింగ్. నువ్వు ఎరిగి ఉండాలి, నువ్వు ఎవరికి ఫోన్ చేస్తున్నావో నీవు ఎరిగి ఉండాలి. లేకపోతే కొంతమంది ఒక సైంటిస్ట్ గురించి చెప్పబడిన మాట నాకు జ్ఞాపకం వస్తూ ఉంటుంది. ఐన్స్టైన్ అని ఆయన మరి ప్రయాణం చేసే సమయం ట్రైన్లో ప్రయాణం చేస్తూ ఉన్నారంట. ఆ గొప్ప ఆ యొక్క పరిశోధకుడు ఆ ట్రైన్లో ఉంటున్న గార్డ్ ఆయనను చూసి ఎంతో సంతోషపడ్డాడంట. అయ్యో, ఈయన ట్రావెల్ చేస్తున్నారు కాబట్టి ట్రైన్ టికెట్ కలెక్టర్, క్షమించండి, ఆ టికెట్ కలెక్టర్ సామాన్యంగా ఆయన డ్యూటీ ఆయన చేయాలి కాబట్టి అడిగాడంట, గారు మీ గురించి అందరికీ తెలుసండి, మీ కానీ మీ టికెట్ ఎక్కడ ఉందండి అని అడిగితే ఆయన అంతా ఎతుకుతూ ఉన్నాడు. ఎతుకుతూ ఉంటే ఆ యొక్క టీటీ అన్నాడట, సరే నేను మళ్ళీ వస్తాను, మీరు తప్పకుండా, మీరు ఇంత గొప్పవారు, మీ టికెట్ మీరు తప్పకుండా కొనుక్కుంటారు, నేను మళ్ళీ వస్తాను. మరి వచ్చే సమయానికి ఇంకా టికెట్ ఆయనకు దొరకటం లేదు. తర్వాత ఎందుకంటే అయితే అన్నాడట, టీటీ అన్నాడట, సరే టికెట్ దొరకకపోయినా పర్వాలేదు, తర్వాత మీరు అమౌంట్ పే చేయండి, మీరు ఎక్కడికి వెళ్తూ ఉన్నారు, మొదమో మీ టికెట్ ఎక్కడికి, మీ టికెట్ ఇవ్వండి అంటే టికెట్ ఎక్కడ పెట్టారో మర్చిపోయాడు. రెండవ విషయము, ఆయన ఎక్కడికి వదులుతూ ఉన్నాడో కూడా తెలియదు. ప్రియ విశ్వాసులు, ప్రియ ప్రేక్షకులు, చాలాసార్లు మనం మనము ఫోన్ చేస్తాం, తప్పకుండా వారి ఫోన్ నంబర్ మన దగ్గర ఉంటుంది కాబట్టి ఫోన్ చేస్తాం. అదే విధానంలో పరమందుంటున్న దేవుడు ఆయన అంటా ఉన్నాడు, నాకు మొర పెట్టండి, నేను మీకు తప్పకుండా ఉత్తరం ఇస్తాను అని ఆయన చెప్తా ఉంటున్నాడు. ఈ యొక్క 107వ కీర్తన ఎవరు రాశారో లిఖితం చేయబడలేదు, కానీ అద్భుతమైన విషయాలు అక్కడ మనకు కనిపిస్తూ ఉన్నాయి. చూడండి, నేను 3 ప్రాముఖ్యమైన వచనాలు మీ మధ్యకు తీసుకొని వస్తాం. యాజ్ ఇట్ ఈజ్ 3 వచనాలు అదే విధానంలో అక్కడ కనిపిస్తూ ఉంటున్నాయి. 107వ కీర్తన 6వ వచనంలో, వారు కష్టకాలమందు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదలలో నుండి వారిని విడిపించెను. రండి 13వ వచనం, కష్టకాలంలో వారు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదలలో నుండి వారిని విడిపించెను. 19వ వచనాన్ని మీ మధ్యకు తీసుకొని వస్తున్నాను. కష్టకాలమందు వారు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదలలో నుండి వారిని విడిపించెను. మనం ఎవరిదన్నా మాట్లాడాలంటే కరెక్ట్గా వారికే ఫోన్ చేస్తాము, వారు మనకు జవాబు ఇస్తూ ఉంటారు. కానీ నీ పరిస్థితి ఏదో, ఇక్కడ ప్రజలను గురించి ప్రభు మాట్లాడుతున్న విషయాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. వారు కష్టకాలమందు మొరపెట్టిరి అంటే ప్రశ్న వస్తూ ఉంటుంది, కానీ వారు కష్టకాలమందు యెహోవాకు మొరపెట్టిరి. దే కాల్డ్ ద కింగ్ ఆఫ్ కింగ్స్ అండ్ ద లార్డ్ ఆఫ్ లార్డ్స్, దే హావ్ కాల్డ్ ద గ్రేటెస్ట్ గాడ్ ఆఫ్ ద యూనివర్స్ అన్న విషయాన్ని మనము జ్ఞాపకం చేయబడుతుంటున్నాం. యెహోవా అన్న మాటకు లార్డ్ అన్న మాట, లార్డ్ అన్న విషయం మాటకు వస్తే ఇక అందరికంటే గొప్ప వ్యక్తి అన్న విషయం కూడా మనకు కనిపిస్తూ ఉంటుంది. అందుకే కీర్తనకారుడు 121వ కీర్తన మొదటి 2 వచనాల్లో ఈ విధంగా వాళ్ళు యాత్రా కీర్తన, దే వర్ డూయింగ్ ఏ జర్నీ, ఆ యాత్రా కీర్తనలో ఈ విధంగా రాశాడు, కొండల తట్టు నా కనులెత్తుచున్నాను, నా సహాయము ఎక్కడ నుండి వచ్చునో. నేను ఆ ప్రయాణంలో వెళ్తున్నారు, వారికి ఆ యొక్క అడవులలో వెళ్తున్నారు, క్రూరముగాలు ఉండొచ్చు, ఇంకా ఏమైనా ఉండవచ్చు, వారు ప్రయాణమే వెళ్తూ వారు పాడుతున్న కీర్తనలో, ఇదిగో కొండల తట్టు నా కన్నులెత్తున, ఐఎమ్ లుకింగ్ అన్ టు ద మౌంటైన్స్, ఎక్కడ నుంచి సహాయం వస్తుంది అన్నప్పుడు 2వ వచనంలో, భూమి ఆకాశములను సృజించిన యెహోవా వలననే నాకు సహాయము కలుగును. సహాయం ఎక్కడ నుంచి
వస్తుందంటే ద గాడ్ హూ క్రియేటెడ్ హెవెన్ అండ్ ఎర్త్ అన్న మాట. ఆ యొక్క భూమి ఆకాశములను సృజించిన యెహోవా వలననే నాకు సహాయము. గమనిస్తూ ఉన్నారా? ఈ 107వ కీర్తనలో కూడా కష్టకాలమందు వారు యెహోవాకు సామాన్యంగా కష్టకాలం వచ్చినప్పుడు ప్రార్థన, అయ్యా దేవా దేవా అని ఎప్పుడంటావంటే కష్టం వచ్చినప్పుడే, అనారోగ్యం వచ్చినప్పుడే, ఆర్థిక సమస్య వచ్చినప్పుడే, లేదా ఏదో నిరుత్సాహం కలిగినప్పుడే, నిందలు కలిగినప్పుడే, అవమానం దేవా అన్నట్టు మనం అంటూ ఉంటాం. కానీ నువ్వు కష్టకాలంలోనే కాదు, అనుదినము. చక్కని మాట. కీర్తన 5వ కీర్తనలో, అది దావీదు గారు రాసిన కీర్తన. ఆ కీర్తనలో 3వ వచనం వచ్చే సమయానికి, ఉదయముననే నా కంఠస్వరము నీకు వినిపించెదను, ఉదయముననే నా ప్రార్థన సిద్ధము చేసుకొని కాచుకొని ఉంటును. దావీదంటా ఉన్నాడు, ఉదయముననే నా కంఠస్వరము నీకు వినిపించాలి. ఎందుకంటే నా కంఠస్వరమును నేను వీరికి వినిపిస్తే దానిలో నా అవస్థతలు ఏమున్నాయో అయ్యా నీవు తీర్చగలిగిన దేవుడు. ఎంత విశ్వాసం ఉంటా ఉంది, ఎంత నమ్మకం ఉంటా ఉంది. ఇది నా ప్రభు అంటా ఉన్నాడు, నేను నీ పరిస్థితులలోంచి నేను విడిపిస్తాను. యెహోవా వారు కష్టకాలమందు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదలలో నుండి వారిని విడిపించెను. విడుదల కొరకు ఎదురు చూస్తున్నావా? నీ ఆర్థిక సమస్యల నుంచి విడుదల కొరకు ఎదురు చూస్తున్నావా? నీ మానసిక బాధల నుంచి విడుదల పొందాలని ఎదురు చూస్తున్నావా? నీకెంతో కాలం నుంచి అనారోగ్యం, ఒక తలపోటే కావచ్చు, కాళ్ళకి సంఘానికి వస్తూ ఉంటారు ఆదివారం పూట, ప్రతి వారము విశ్వాసంతో వస్తారు. అయ్యా వృద్ధులు వస్తారు, కాళ్ళ నొప్పులు వస్తున్నాయి, అయ్యా ఇదిగో నాయన చేతుల నొప్పులు వస్తున్నాయి, మీరు ప్రార్థన చేయండి అయ్యా, తప్పకుండా దేవుడు వింటాడు. నేను ప్రార్థన చేస్తామమ్మా, మీరు కూడా విశ్వాసం కలిగి ఉండాలి, మీరు కూడా ప్రార్థన చేసుకోండి అని వారికి చెప్తా ఉంటాం. ఒక నెల అయిన తర్వాతనో 2 నెలలు అయిన తర్వాతనో, అయ్యా కాళ్ళ నొప్పులు తగ్గినాయ్యా, ఆ చేతులకుండే నొప్పులు, మో చేతులకుండే నొప్పులు, కాళ్ళకుంటున్న మోకాళ్ళ నొప్పులు తగ్గిపోయినాయ్యా, అదిగో ఆ దినం మీరు ప్రార్థన చేసి ఇదిగో ఆ యొక్క ఆయిల్ ఇచ్చారు, అది రాసుకుంటా ఉన్నాను, మందులు వేసుకుంటున్నాను, డాక్టర్ చెప్పారు. కాబట్టి ఎప్పుడైతే నేను విశ్వాసంతో నేను మొరపెట్టానో స్వస్థత దేవుడిస్తున్న సాక్ష్యాలను బట్టి నేను ప్రభువుకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాను. ప్రియ ప్రేక్షకులు, ఏ విషయంలో నీకు విడుదల కావాలని ఎదురు చూస్తూ ఉన్నావు? నీ కుటుంబ సమస్య నుంచి విడుదల కావాలని, నీ కుటుంబంలో ఉంటున్న సమస్యలను బట్టి వాటి నుంచి ప్రభు నిన్ను విడిపించాలనా? లేదా నీ యొక్క ఆర్థిక సమస్యలు కొనసాగుతూనే ఉన్నాయి, విడుదల పొందాలని నువ్వు ఆశిస్తూ ఉన్నావా? ఈ మధ్యనే ఒక తల్లితో నేను మాట్లాడుతూ ఉంటే, ఏంటమ్మా ఇంతకుముందు నువ్వు అక్కడ హాస్టల్లో ఉంటా ఉన్నాను. అవునండి అయ్యగారు, పాస్టర్ గారు, ఆ సమయంలో మేము ఒక ఇల్లు కొనుక్కున్నాం, ఎందుకో సడన్గా ఆర్థిక సమస్యలు వచ్చాయి, బ్యాంక్ లోన్ తీసుకున్నాం, ఇది కట్టలేకపోయాం, వారిని రిక్వెస్ట్ చేశాం, సమయం కావాలని అడిగాం, కానీ వారు మాకు ఎక్కువ సమయం ఇవ్వలేదు. ఆ సమయం దాటిపోయింటే వారు మా ఇంటికి వచ్చి లాక్ చేశారు. ఇప్పుడేమో మరి వేరే ఆ యొక్క హాస్టల్లో, అందుకే నేను ఉంటా ఉన్నాను. దేవుని కృప వల్ల కష్టకాలంలో కుటుంబం అంతా మేము చేసినది యెహోవాకు మేము మొరపెట్టాం, ఆ గొప్ప దేవునికి మొరపెట్టున్నాం, పరలోకమందుంటున్న దేవునికి మొరపెట్టాం, భూమి ఆకాశములను సృజించిన దేవునికి మొరపెట్టాం. ఆ దేవుని కృప వల్ల దేవుడు సహాయం చేశాడు. మరి ఆ ఇంటిలో మేము ఉండే కృప ప్రభు ఇస్తాం. ప్రియ ప్రేక్షకులు, ఏ విడుదల కొరకు నువ్వు ఎదురు చూస్తున్నావో నాకు తెలియదు, కానీ నేను ప్రకటిస్తున్న దేవుడు అంటా ఉన్నాడు, ఇదిగో కష్టకాలం, ఏ కష్టమో నాకు తెలియదు, కానీ నువ్వు మొర పెడితే నేను వింటాను అని ఆ ప్రభు పలికిన మాటలు మనకు కనిపిస్తూ ఉంటా ఉన్నాయి. కీర్తనకారుడు 59వ కీర్తనలో 16వ వచనంలో, ఆపద్దినమున నాకు ఆశ్రయము, ఆయన నాకు ఆశ్రయంగా ఉంటాడు అని. మరి ఒక కీర్తనలో ఇంకొక మాట ఉంటా ఉంది. 62వ కీర్తన 5వ వచనంలో, నా ప్రాణమా దేవుని నమ్ముకొని మౌనముగా. అద్భుతమైన మాట, ప్రాణముతో అంటా ఉన్నాడు ఆ కీర్తన రచయిత, అంటా ఉన్నాడు, తన ప్రాణంతో అంటా ఉన్నాడు, నా ప్రాణమా దేవుని నమ్ముకొని మౌనంగా ఉండు, ఆ దేవుని యందు విశ్వాసం ఉంచు. నువ్వు విశ్వాసం ఉంచితే నీ విశ్వాసమే నీకు కావలసిన అవసరతలు తీరుస్తాయి అన్న మాట మనకు అక్కడ కనిపిస్తూ ఉంటుంది.
అదే 62వ కీర్తన 8వ వచనంలో, ఆయన సన్నిధిని మీ హృదయములను కుమ్మరించుడి. ఏం చేయాలా అంటే భయపడవలసిన అవసరం లేదు. ఆ భయము నుంచి ఆయన విడుదల కలగజేస్తాడు. నువ్వు చేయవలసినదంతా నీవు నమ్మకముతో ఆయనకు మొరపెట్టవలసిన వ్యక్తిగా ఉన్నావని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంటా ఉంది. అద్భుతమైన ఇంకొక మాట ఉంటా ఉంది. కీర్తనకారుడు 55వ కీర్తనలో ఈ విధంగా అంటా ఉన్నాడు. 55వ కీర్తన 23వ వచనంలో, నేనైతే నీ యందు నమ్మిక ఉంచి ఉన్నాను. కష్టకాలమందు ఆనాడు వారు మొరపెట్టినప్పుడు యెహోవా వారి ఆపదల నుండి వారిని విడిపించిన దేవుడు ఈనాడు నీ ఆపదల నుండి, నా ఆపదల నుండి, మన కష్టముల నుంచి, మన బాధల నుంచి, మన వేదనల నుంచి విడిపించగలిగిన దేవుడు ఈ ఒక్క దేవుడే, పరమందుంటున్న దేవుడు. ఆయన వినే దేవుడు, నాకు మొరపెట్టు అని చెప్పిన దేవుడు. కీర్తన 33:15లో ఇంకో మాట ఉంటా ఉంది. ఆయన మన వైపు చూచే దేవుడు, మన మొరకొరకు ఆయన చెవియొగ్గి ఉండే దేవుడని వాక్యం సెలవిస్తూ ఉంటుంది. మొరపెడుతున్నావా? నీ సమస్యల గురించి అడుగుతున్నావా? అయ్యా నువ్వు పరమందున్నావంట, కార్యాలు సఫలం చేస్తావంట, భూమి ఆకాశం సృష్టించిన గొప్ప దేవుడవట. ఇదిగో ఇది మీ విన్నాను, నా పరిస్థితి విడుదల పొందలేనేమో, ఈ పరిస్థితి నుంచి విడుదల కలగదేమో, ఇక ఏంటి నా పరిస్థితి అనుకుంటున్నాను. కానీ ఇదిగో యూట్యూబ్లో ఎందుకో పెడతా ఉంటే ఇదిగో ఎవరికి నీ మొర అన్న మాట నాకు వినిపించింది. ఇదో వింటా ఉంటే విడుదల కూడా ఇస్తారు అని చెప్పి వింటా ఉన్నాను. నేను నీ దగ్గరికి వస్తా ఉన్నా, నా సమస్య ఇదే అని నువ్వు ఆ గొప్ప దేవుడైన, ఆ లోకరక్షకుడైన ప్రభు దగ్గరికి వస్తే ఆయన నీ అవసరతలను ఆయన తీర్చగలిగిన దేవుడిగా ఉంటా ఉన్నాడు. 34వ కీర్తన 4వ వచనంలో కీర్తనకారుడు దావీదే రాస్తా ఉన్నాడు. 34వ కీర్తన 4వ వచనంలో, నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించెను. అనేక భయాలు, శత్రు భయాలు, అంత శత్రువులంతా ఆయన చుట్టుకున్నాడు, ఒక్కడే ఉన్నాడు అంటా ఉన్నాడు. నేను ప్రభువుని స్తుతిస్తాను, ఎందుకంటే నాకు కలిగిన భయములన్నిటిలో నుంచి ఆయన నన్ను తప్పించే దేవుడుగా. ఆనాడు దావీదును తప్పించిన దేవుడు, ఆ ప్రళయము నుండి నోహు కుటుంబాన్ని తప్పించిన దేవుడు, సింహ బోన్లో వేసిన దానియేలును తప్పించిన దేవుడు, ఆ వారిని విడిపించిన దేవుడు. ఇది అంటా ఉన్నాడు, ఎవరికి మొరపెడుతున్నావు నాకు తెలియదు, కానీ నువ్వు నాకు మొరపెడితే కష్టకాలంలో నేను నిన్ను ఆదుకుంటాను, నేను విడిపిస్తాను అనే ప్రభు సెలవు. నమ్ముతున్నావా? నమ్ముతా ఉంటే నాతో కూడా కలిసి ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడైన ప్రేమ కలిగిన తండ్రి, హృదయపూర్వక స్తుతి వందనాలు. ఇదిగో ప్రభువా నాయన, 107వ కీర్తనలో ఆ కష్టకాలమందు వారి యెహోవాకు మొరపెట్టిరి, యెహోవా వారి ఆపదల నుండి వారిని విడిపించెను అన్న మాట 3 సార్లు మేము చూసాం నాయన. ఈ దినము యూట్యూబ్ ద్వారా ఈ మాటలను ప్రజలకు తెలియచేశాం. అనేక మంది ప్రజలు విని ఉంటారు, విని నమ్మకము విశ్వసించి ఈ దేవుడు నా అవసరాలు తీర్చాలని ఎవరైతే మీ దగ్గరికి వచ్చారో వారికి విడుదల దయచేయండి. అనారోగ్య పరిస్థితి ఉంటే విడుదల దయచేయండి, ఆర్థిక సమస్య ఉంటే విడుదల దయచేయండి, మానసిక బాధలు ఉంటే విడుదల దయచేయండి, కుటుంబ సమస్యలు ఉంటే విడుదల దయచేస్తారని నమ్మి విశ్వసిస్తూ కార్యాలను సఫలపరచమని యేసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రభు మిమ్ములను మీ కుటుంబాలను ఆశించి దీవించునుగాక.